కాశీనాయన క్షేత్రం కూల్చివేత ఏపీలో హాట్ టాపిక్గా మారింది. నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న సత్రాన్ని నేలమట్టం చేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై స్పందించిన సర్కార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమైన ఆ క్షేత్రం కథేంటి? వాచ్ ది స్టోరీ. కాశీనాయన అనగానే రాయలసీమలో అందరికీ గుర్తుకు వచ్చేది అన్నదానం. ఏకంగా ఒక మండలానికి ఆ వ్యక్తి పేరు పెట్టారు. అదే కాశీనాయన మండలం. ఆ మండలంలో వెలిసిన క్షేత్రమే జ్యోతి క్షేత్రం. ఇక్కడ నిత్యం కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. అయితే టైగర్ జోన్, అటవీ భూములను ఆక్రమించి అన్నదాన సత్రాలు నిర్మించారని అధికారులు గ్రహించారు. పోలీసు సహకారంతో అటవీ అధికారులు వాటిని కూల్చివేశారు. అయితే 3 దశాబ్దాలుగా ఉన్న భవనాలను ఎలా కూలుస్తారంటూ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఫారెస్ట్ భూములను ప్రజల అవసరాలకు వాడుకుంటే రెవెన్యూ భూములను అదే స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుందని, అలా ఇవ్వకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదంటున్నారు వైసీపీ నేతలు. స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్ నుంచి ఆర్డీఓకు, పోలీస్ శాఖకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని చెప్పడము నిజంగా కంటి తుడుపు మాటలు, కంటి తుడుపు చర్యలుగా భావిస్తా ఉన్నాం. కాశీనాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాల కూల్చివేతపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భవనాల కూల్చివేతకు ప్రభుత్వం తరపున తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరిని పంపించి జ్యోతి క్షేత్రంలోని పరిస్థితిపై ఆరా తీశారు. అన్నదాన సత్రాలను కూల్చివేసిన అధికారులపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన భవనాల స్థానంలో తన సొంత నిధులతో నూతన భవనాలు నిర్మిస్తానని ఆలయ సిబ్బందికి హామీ ఇచ్చారు. జ్యోతి క్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా ఆయన కల్పించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వేలాది మందికి అన్నం పెట్టే క్షేత్రాలను కూల్చివేసి ఇప్పుడు తప్పు జరిగిందంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.